హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి పెళ్ళిళ్ళలో ఆర్ ఎప్పుడన్నా భోజనాలకి వెళ్ళినప్పుడు చాలా ఎక్కువగా మనకి సర్వ్ చేసే జున్ను గులాబ్ జామున్ రెసిపీ. నాకు తెలిసి ఎవరు కూడా కంప్లీట్ ప్రాసెస్ జున్ను గులాబ్ జామున్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కంప్లీట్ ప్రాసెస్ని ఎవరు యూట్యూబ్లో ఇప్పటి వరకు అప్లోడ్ చేయలేదు. సో కంప్లీట్ ప్రాసెస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను మొత్తం చూపిస్తాను. డెఫినెట్గా చూసి ట్రై చేయండి. ఫస్ట్ వచ్చేసరికి మనం గులాబ్ జామున్స్ ప్రిపేర్ చేసుకోవడం కోసం 2 కప్పుల గులాబ్ జామున్ ప్రీమిక్స్ పౌడర్ని అండ్ అలాగే 1/2 కప్ అంతా పాలుని తీసుకొని వేళ్ళతో ఇలా చూపిస్తున్నట్టు కొంచెం కొంచెంగా పాలు వేసుకుంటూ బాగా మిక్స్ చేసేసుకోవాలి. గట్టిగా మిక్స్ చేసుకుంటే మనకి హార్డ్గా అయిపోతుంది అనమాట. ఫింగర్స్తోనే ఇలా చూపిస్తున్నట్టు చాలా సాఫ్ట్గా మంచిగా స్మూత్గా మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం గులాబ్ జామున్ ప్రీమిక్స్ పౌడర్ వచ్చేసరికి 175 గ్రాముల పౌడర్ అయితే తీసుకున్నాను. సో 2 కప్పుల పౌడర్కి 1/2 కప్ అని పాలు పట్టాయి. కంప్లీట్గా నేను మెజర్మెంట్స్ ఈజీగా ఉండడం కోసం కప్పు కొలతలతో చెప్తున్నాను. 2 కప్పుల పిండికి 1/2 కప్ అని పాలు అనమాట. అండ్ అలాగే కొంచెం కొంచెంగా ఇట్లా చూపిస్తున్నట్టు మిక్స్ చేసుకోండి, చాలా ఈజీగా ఉండిద్ది. అండ్ ఇక్కడ నేను కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను గులాబ్ జామున్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది, ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి. అండ్ అలానే ప్రాపర్ కంప్లీట్ రెసిపీ ఎలా చేసుకోవాలి అనేది గులాబ్ జామున్స్ నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. ఒకవేళ వీలైతే అది చెక్ చేయండి. లేదు అంటే ఇక్కడే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను, బట్ కొంచెం ఫాస్ట్గా ఉంటుందన్నమాట. అండ్ ఇలా వేళ్ళతో ఇట్లా చూపిస్తున్నట్టు చాలా సాఫ్ట్గా నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. మరీ ఎక్కువ ప్రెషర్ పెట్టేస్తే మనకేంటంటే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. పిండి ఇట్లా చూపిస్తున్నట్టు చాలా సాఫ్ట్గా మిక్స్ చేసి పెట్టుకోవాలి. దీంట్లోకి 1 స్పూన్ అంతా నెయ్యి వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా నెయ్యి పట్టిస్తే ఏంటంటే పిండికి మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. 1 స్పూన్ నెయ్యి తీసుకొని ఇట్లా చూపిస్తున్నట్టు మళ్ళీ సాఫ్ట్గానే మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ ప్రెషర్ పెట్టకూడదు. ఇట్లా మొత్తం కూడా నెయ్యి మొత్తం ఈ పిండికి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ దీన్ని ఇట్లా రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసి పైన ఒక గిన్నెని ఇట్లా బోర్లించి పెట్టుకోవాలి. దీన్ని ఒక 5 to 10 మినిట్స్ పక్కన ఇట్లాగా నాననివ్వాలి పిండిని. అప్పుడు మనకి గులాబ్ జామున్స్ చాలా సాఫ్ట్గా బాగుంటాయి. ఇప్పుడు పాకం కోసం షుగర్ సిరప్ కోసం ఏ గిన్నెతో అయితే మనము గులాబ్ జామున్ ప్రీమిక్స్ పౌడర్ని తీసుకున్నామో అదే గిన్నెతో 3 కప్పుల షుగర్ని వేసుకోవాలి. సో 3 కప్పుల షుగర్కి 3 కప్పుల నీళ్ళని తీసుకోవాలి. అప్పుడే మనకి పాకం అనేది కరెక్ట్గా వస్తుంది. ఏ కప్పుతో అయితే ప్రీమిక్స్ పౌడర్ అవన్నీ కొలుచుకున్నామో సేమ్ అదే కప్పుతోనే ఇవన్నీ కూడా మెజర్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది అండ్ ప్రాపర్గా వస్తుందన్నమాట. ఇట్లా వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని మనకి షుగర్ మొత్తం కూడా మంచిగా మెల్ట్ అయ్యే వరకు ఇట్లా కరిగించుకోవాలి. ఇట్లా మనకి షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత మనకి ఈ నీళ్ళు అనేవి మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇట్లా బబుల్స్ లాగా రావడం స్టార్ట్ అయిన తర్వాత ఒక 5 to 8 మినిట్స్ మరిగించుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి ఇంకా కొంచెం షుగర్ సిరప్ అనేది ఉందన్నమాట. లైక్ షుగర్ అనేది డిజాల్వ్ అవ్వలేదు. సో ఈ షుగర్ అనేది మంచిగా డిజాల్వ్ అయిపోవాలి. అండ్ మనకి ఇట్లా మరుగుతుంది కదా, సో ఈ టైంలో కొంచెం యాలకుల పొడి ఉంటే ఫ్లేవర్ కోసం వేసుకోవచ్చు. ఒకవేళ యాలకుల పౌడర్ లేకపోతే ఒక 2 యాలకుల్ని ఇలా చూపిస్తున్నట్టు దంచి వేసేసుకున్నా కానీ మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి ఇట్లా వేసేసుకున్నాము. అండ్ దీంట్లోకి కొంచెం కుంకుమ పువ్వు కూడా వేసేసుకుంటున్నాము. ఒకవేళ మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదు అంటే స్కిప్ చేయొచ్చు. ఒకవేళ ఉంటే వేసుకోండి, బాగుంటుంది లైక్ ఫ్లేవర్ అండ్ అలాగే మంచి కలర్ అయితే వస్తుంది. సో ఈ కుంకుమ పువ్వు కూడా వేసుకున్న తర్వాత దీన్ని ఒక 5 to 8 మినిట్స్ మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ గులాబ్ జామున్ మిక్స్ ఏదైతే ఉందో మనకి మంచిగా నానింది కాబట్టి ఇట్లా చూపిస్తున్నట్టు అన్నీ ఒకటే సైజులో ఉండేలాగా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇట్లా బాల్స్లా ప్రిపేర్ చేసుకున్న తర్వాత చేత్తో కూడా మంచిగా సాఫ్ట్గా ఇట్లా చూపిస్తున్నట్టు రౌండ్గా ప్రిపేర్ చేసుకుంటే మనకి బాగుంటుంది. ఇలానే అన్ని బాల్స్ని కూడా ప్రిపేర్ చేసేసుకొని ఒక ప్యాన్లో నూనె వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ బాల్స్ని వేసేసుకోవాలి. మనకి నూనె అనేది ఎక్కువగా మరిగిపోకూడదు అనమాట. నూనె ఆర్ నెయ్యి దేంట్లో అయినా వేయించుకోవచ్చు. నూనె ఆర్ నెయ్యి మాత్రం ఎక్కువ వేడి లేకుండా చూసుకోండి, అప్పుడే మనకి ఇవి బాగా వస్తాయి. లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని వేయించుకోవాలి. ఇవి వేసిన వెంటనే మనం దీన్ని కదల్చకుండా అట్లానే వదిలేసేయాలి, లేదంటే బాల్స్ అనే రౌండ్ షేప్ కాకుండా లైక్ పిండిలాగా అయిపోతాయి అన్నమాట. అండ్ అలాగే గరిటెకు కూడా అంటుకుపోతాయి. సో అందుకని కదిల్చకుండా లో ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని తరువాత మనం ఇట్లా తీసి
షుగర్ సిరప్లో వేసేసుకోవాలి. ఇలా షుగర్ సిరప్లో వేసుకున్న తర్వాత ఒక గంట సేపు అట్లానే వదిలేస్తే మనకి గులాబ్ జామున్స్ అన్నీ కూడా షుగర్ సిరప్ని మంచిగా పట్టేసుకుంటాయి. అండ్ ఇప్పుడు గులాబ్ జామున్స్ని తీసుకొని మనం ఏ బౌల్లో అయితే ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ బౌల్లో వేసేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసరికి కొన్ని కేక్ టిన్ ఉంటుంది కదా, దాంట్లోకి వేసేసుకున్నాను. అండ్ అలాగే మనకి భోజనాలలో సర్వ్ చేసేటప్పుడు ఏంటంటే ఇట్లా గ్లాసెస్ ఉంటాయి కదా, సో ఆ గ్లాసెస్లో వేసి చేస్తారనమాట. సో ఈజీగా ఉండడం కోసం ఒక 2 గ్లాసెస్లో కూడా వేశాను. సో ఇక్కడ మనం జున్ను ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నెలోకి 1/2 లీటర్ పాలు తీసుకుంటున్నాము. మీరు కావాలంటే ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అనుకుంటే ఎక్కువ క్వాంటిటీ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చేసరికి జస్ట్ ఒక 1/2 లీటర్ పాలతోనే చేసుకుంటున్నాం అనమాట. సో 1/2 లీటర్ పాలకి తగినంత షుగర్ వేసేసుకోవాలి. ఇక్కడ నేను స్పూన్స్తో వేసుకుంటున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ సార్లు వేస్తున్నట్టు అనిపిస్తుంది. లైక్ ఒక 8 స్పూన్ల వరకు షుగర్ పట్టిందనమాట. జున్నుకి ఏంటంటే కొంచెం ఎక్కువ షుగరే పడుతుంది, లేదంటే స్వీట్నెస్ రాదు, తీపి అనేది రాదనమాట. సో కావాలి అంటే మీరు ఈ స్టేజ్లో కొంచెం కరిగిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసైనా మళ్ళీ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 1/2 స్పూన్ అంతా అగర్ పౌడర్ని తీసుకుంటున్నాను. దీన్ని నార్మల్ వాటర్లోనే ఇట్లా మిక్స్ చేసేసుకొని ఇట్లా పేస్ట్ లాగా ఈ మిక్స్ చేసుకున్న దాన్ని మరుగుతున్న పాలల్లో వేసేసుకొని ఒక 2 నిమిషాలు మరిగించుకోవాలి. మీరు కావాలంటే చైనా గ్రాస్ అయినా వేసేసుకోవచ్చు, లేదంటే ఇట్లా అగర్ పౌడర్ అయినా యూస్ చేయొచ్చు. 2 నిమిషాలు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న గులాబ్ జామున్స్లోకి వేసేసుకోవడమే. ఇక్కడ మనం గులాబ్ జామున్ పాకం ఏం వేయలేదన్నమాట, నార్మల్ గులాబ్ జామున్స్ మాత్రమే తీసి వేసుకున్నాము. అండ్ గ్లాసెస్లో కూడా అలానే ఆ పాలను వేసేసుకొని దీన్ని కదిలించకుండా ఒక 2 నుంచి 3 గంటల వరకు పక్కన పెట్టేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది. దీన్ని కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టి సర్వ్ చేసుకోవచ్చు, చాలా చల్లగా బాగుంటుంది అనమాట. ఇక్కడ చూడండి మనకి హార్డ్గా మంచిగా రెడీ అయిపోయింది అనమాట, లైక్ జెల్లీ లాగా అయిపోతుంది. అండ్ మనకి ఈజీగా డీమౌల్డ్ అవుతుంది. మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు సరిగ్గా వస్తాయా లేదా అనే థాటే లేదనమాట. చాలా సింపుల్గా ఈజీగా వస్తాయి. మీరు కావాలంటే గ్లాస్ నిండుగా కూడా వేసుకోవచ్చు. నేను జస్ట్ కొంచెమే వేశాను, ఎలా వస్తుందో చూద్దాము అనేసి, ఎందుకంటే నేను ఆల్రెడీ కేక్ టిన్లో వేశాను కాబట్టి. ఇక్కడ చూడండి చాలా సింపుల్గా ఈజీగా వచ్చేస్తున్నాయి అనమాట, డీమౌల్డ్ అయిపోతున్నాయి. అండ్ గ్లాసెస్ కాబట్టి మనం జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తుంటేనే మనకి ఈజీగా అర్థమైపోతుంది. జస్ట్ మీకు చూపించడం కోసం ఇట్లా ప్రెస్ చేసి చూపిస్తున్నాను, లేదంటే ఇట్లా పైనుంచి ఇట్లా జస్ట్ ఒక 2-3 టైమ్స్ ట్యాప్ చేసినా కానీ మంచిగా ఈజీగా డీమౌల్డ్ అయిపోతుంది. చూడటానికే కాదు టేస్ట్ కూడా చాలా బాగుంది. సో డెఫినెట్గా ఈ ప్రాసెస్ని అయితే ట్రై చేయండి, డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది. అండ్ ఇక్కడ చూడండి చాలా జెల్లీగా అట్లా జిగ్లీగా వచ్చేసింది కదా. సో ఇది జున్ను పాలు ఏం యూస్ చేయము, బట్ టేస్ట్ అయితే అసలుకి చాలా బాగుండిద్ది. జున్ను గులాబ్ జామున్ అనమాట. అసలుకి చూడండి ఎంత యమ్మీగా ఉంది, అసలు చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. అండ్ చాలా కమ్మగా టేస్టీగా ఉంది, అందరికీ నచ్చింది ఇంట్లో. డెఫినెట్గా మీరు కూడా అట్లా ట్రై చేసి చూడండి, చాలా సింపుల్ ప్రాసెస్ కూడా. మనకి అగర్ పౌడర్ చాలా ఈజీగా సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది అండ్ ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంది, లైక్ అమెజాన్, ఎట్లా అయినా తీసుకోవచ్చు అనమాట. అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎక్కడ చూసినా కానీ చాలా సింపుల్గా ఈజీగా దొరుకుతుంది. లేదు అనుకుంటే షాప్స్లో కూడా లైక్ మనకి బేకరీ ఐటమ్స్ దొరుకుతాయి కదా, సో అక్కడ కూడా చాలా సింపుల్గా దొరుకుతాయి అనమాట. డెఫినెట్గా ట్రై చేయండి, చాలా సింపుల్ ప్రాసెస్. మనకి పాలు, పంచదార అండ్ అగర్ పౌడర్ అనేది ఈజీగానే అవైలబుల్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి, డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది ఇంట్లో. అండ్ సో ఈ క్వాంటిటీస్లో ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, డెఫినెట్గా మీకు మంచి కాంప్లిమెంట్స్ అయితే వస్తాయి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఒకవేళ మీరు ట్రై చేస్తే మీకు ఎలా అనిపించింది అనేది డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.